అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్ కంపెనీ 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బల్క్ డ్రగ్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ ఏకంగా 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం భూ కేటాయింపులు సైతం చేసింది. ఈ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా గోరపొడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్ 2లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. హాయ్ అండి, ఈరోజు మనం గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు 4/4/2025 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రామ్ వచ్చే లోపల ఈరోజు ఉదయం 9,335 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రము 9,161గా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి 174 రూపాయలు గ్రాముకి తగ్గడం జరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ గ్రాము 8,550 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు ఈవినింగ్ రేటు చూసే లోపల 8,400 రూపాయలు ఉంది. అంటే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి 1 గ్రాముకి 150 రూపాయలు తగ్గడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రాము 95 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ ఆడ 95 రూపాయలుగా ఉంది. గత 3-4 రోజులకి ఈ రోజుకి సిల్వర్ రేటు గ్రాముకి వచ్చే లోపల 3-4 రూపాయల నుంచి దగ్గర 8 రూపాయలు తగ్గడం జరిగింది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హఠాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. 2వ బ్లాక్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యోల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరు కార్యాలయంలో లేరని సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ సంచలన ప్రకటన. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 చివరకు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లుపై 2 రోజుల పాటు లోక్సభ, రాజ్యసభ సుదీర్ఘ చర్చ జరిగింది. ఉభయ సభల్లోనూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి ప్రతిపక్షాల అభ్యంతరాలకు గట్టిగా సమాధానం ఇచ్చారు. 2 సభల్లోనూ బిల్లు గట్టెక్కింది. అయితే ప్రతిపక్షాలు చేసిన సవరణలను అధికార పక్షం తిరస్కరించింది. దీనివల్ల ముస్లిం మైనార్టీలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఓటింగ్కు ముందు గేట్లు తెరిచిన నవీన్ పట్నాయక్. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్టం 1995కి సవరణలు చేస్తూ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం లభించింది. ఇక గురువారం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. అర్ధరాత్రి దాటిన వరకు సభ సాగింది. తర్వాత ఓటింగ్ జరిగింది. గుడిలో దొంగతనం పాపం ఇదే మొదటిసారి కావచ్చు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బిస్వాపూర్ పెద్దమ్మ ఆలయంలో జరిగింది. ఆలయంలో గంటలు దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామంలో మరో 9 ఇళ్లలో
దొంగతనాలు జరగడంతో పోలీసుల విచారణలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో గుడి గంటల చోరీ విషయం బయటపడింది. ఈ చోరీ ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. బయలుదేరిన కోటి తలంబ్రాలు తయారీ ప్రత్యేకతలు ఇవే. భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కళ్యాణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి భక్తులు కోటి తలంబ్రాలను సమర్పించారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు కళ్యాణ్ అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలో వడ్లను నాటి పంట వర్షించి వరి కోత కోసిన తరువాత ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాల నుండి 4,000 మంది మహిళా భక్తులకు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి 800 కిలోల గోటి తలంబ్రాలు సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్ ఆమోదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడాన్ని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను ఈ వక్ఫ్ బిల్లుతో మరోసారి నిరూపించుకుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. కొన్నేళ్లుగా వక్ఫ్ బోర్డు కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళన ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం ఈ వక్ఫ్ బిల్లు ముఖ్య లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం కోసమే ఈ వక్ఫ్ బిల్ అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటన. పోటీగా నినాదాలు చేసిన టీడీపీ జనసేన కార్యకర్తలు. జనసేన నేత ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు శుక్రవారం రోజున పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే నాగబాబు పిఠాపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయగా, జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్. హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీకు తెలంగాణ హైకోర్టు గురువారం ఏప్రిల్ 3న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే సహించేది లేదని పేర్కొంది. 2023-26 విద్యా సంవత్సరానికి చెందిన పీజీ మెడికల్ విద్యార్థుల నుంచి పూర్తి ఫీజును కట్టేలా ఒత్తిడి చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. తుది విచారణ పూర్తయ్యే వరకు విద్యార్థులను తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఫీజు నియంత్రణ సంస్థ పెంచిన ఫీజులతో బాధపడుతున్న అనేక మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తులు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యూరా నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది. అనంతరం ఈ ఆదేశాలను ఇచ్చింది. విద్యార్థుల తరపు న్యాయవాది ఎస్ రవి, సనా, సందీప్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాలేజీలు వాటిని పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మేనేజ్మెంట్ కోటాతో పాటు కన్వీనర్ కోటా ఫీజులను 5.8 లక్షల నుంచి 24 లక్షల వరకు పెంచిన తర్వాత హైకోర్టు కాలేజీలను పెరిగిన మొత్తంలో 50% మాత్రమే వసూలు చేయాలని గత విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కోర్టు బ్లాక్ పీరియడ్లో తదుపరి సంవత్సరాలకు 60-70% ఫీజును అనుమతించింది. రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉంది. మంత్రి సంధ్య రాణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్య రాణి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి
రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ నుంచి వైసీపీని తరిమి కొట్టాడాలని ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో వైసీపీ హయాంలో మహిళపై జరిగిన దాడులు మర్చిపోయి ఇప్పుడు ముద్దపూసలా మాట్లాడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉన్న సమయంలో రోజా అవినీతి అక్రమాలు పాల్పడ్డారని మంత్రి గుమ్మడి సందారని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు నయా పందాలో దోపిడీ చేసిన రోజా గురువింద సామెతలు చెబుతుందని విమర్శించారు. యువతి పేరుతో ఆడుదాం ఆంధ్ర అని పెట్టి వృద్ధుల పేరుతో దోపిడీ చేసిన సంగతి బట్టబయలు అయినా ఇంకా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ చేసిన అక్రమ దోపిడీ అన్యాయాలు చూసి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని అయినా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎర్రవల్లి నివాసంలో హైదరాబాద్ రంగారెడ్డి నేతలతో కేసీఆర్ సమావేశం. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రథోత్సవ కార్యక్రమాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే మహాసభకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని, హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ తెలిపినట్లు సమాచారం.